హాయ్ పిల్లలు, మన మాస్టర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం క్రియారూపాలు, క్వార్థక వాక్యం అనగానేమి, క్రియారూపాలలో క్వార్థక వాక్యం, దీనికి క్వార్థక క్రియ అనే పేరు కూడా ఉంది. ధాతువుకు ఈ అనే ప్రత్యయం చేరడం వల్ల తెలుగులో క్వార్థక క్రియ ఏర్పడుతుంది. ధాతువుకు ఈ అనే పదం ప్రత్యయం చేరుతుందన్నమాట. ఇది భూతకాల అసమాపక క్రియలో ఉంటుంది. ఈ క్వార్థక వాక్యం భూతకాలంలో ఉంటుంది మరియు అసమాపక క్రియ. అసమాపక క్రియ అంటే వెళ్ళి, వచ్చి, చూచి, ఆడి, పాడి. చూడండి, దాంట్లో ఈ వస్తుంది, లాస్ట్లో వచ్చి ఈ వస్తుంది. ఆడి, పాడి, తిని, ఇలా ఇంకా భూతకాలంలో ఉంటుంది. తెచ్చాడు, ఆల్రెడీ తెచ్చేసినాడు, వచ్చాడు, తిన్నాడు, ఈ విధంగా అనమాట. చూడండి ఉదాహరణ, తాత బజారుకు వెళ్ళి కూరగాయలు తెచ్చాడు. చూడు, వెళ్ళి అసమాపక క్రియ. ఈ అనేది అక్కడ ధాతువు చేరింది అనమాట, ప్రత్యయం చేరింది. ధాతువుకు ఈ అనే ప్రత్యయం చేరింది. తాత బజారుకు వెళ్ళి కూరగాయలు తెచ్చాడు. వెళ్ళి అనేది అసమాపక క్రియ, తెచ్చాడు అనేది భూతకాలంలో ఉంది. అలాగే సునీత పాట పాడి, చూడండి, పాడి ఈ అనేది ఇక్కడ ప్రత్యయం చేరుతా ఉంది. సునీత పాట పాడి, అది కాకుండా ఇది అసమాపక క్రియ. సమాపక క్రియ అంటే వెళ్ళాడు, వచ్చాడు, పాడాడు, ఇట్లా అన్నమాట. సునీత పాట పాడి ఇంటికి వెళ్ళింది. చూడండి, భూతకాలంలో. గోపాల్ మైదానానికి వెళ్ళి క్రికెట్ ఆడాడు. వెళ్ళి ఆడాడు. రవి రైల్వే స్టేషన్ వెళ్ళి రైలు ఎక్కాడు. చూడండి, రవి రైల్వే స్టేషన్ వెళ్ళి రైలు ఎక్కాడు. వెళ్ళి ఈ అనేటటువంటి ప్రత్యయం ఇక్కడ ఉంది, మరియు ఎక్కాడు అనేది ఇది భూతకాలంలో ఉంది. వెళ్ళి అనేది అసమాపక క్రియ. దీన్ని మనము క్వార్థకం అంటాము. క్వార్థకం అంటే భూతకాల అసమాపక క్రియ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే చేదర్థకం. సంస్కృతంలో చేత్ అనగా అట్లయితే అని అర్థం వస్తుంది. సంస్కృతంలో చేత్ అంటే తెలుగులో అట్లయితే అని అర్థం అన్నమాట. అందుకే దాన్ని చేదర్థకం అంటారు. ఇది భవిష్యత్ కాల అసమాపక క్రియ అన్నమాట. భవిష్యత్ కాలంలో ఉంటుంది, అసమాపక క్రియ కూడా ఉంటుంది. చూడండి, వర్షాలు బాగా పడితే, అట్లయితే అనేటువంటి అర్థం వస్తుంది అక్కడ. పడితే అంటే అట్లయితే, వర్షాలు బాగా పడితే పంటలు పండుతాయి. చూడండి, విద్యార్థులు కష్టపడి చదివితే, అట్లయితే అసమాపక క్రియ అనమాట. ఇది విద్యార్థులు కష్టపడి చదివితే, అట్లయితే అని అర్థం వస్తుంది. దాంట్లో మార్కులు బాగా వస్తాయి. కష్టపడి పని చేస్తే, చూడు, అట్లయితే ఫలితం దానంతటా అదే వస్తుంది. భగవంతుణ్ణి పూజిస్తే, చూడండి, పూజిస్తే అట్లయితే కష్టాలు తొలగిపోతాయి. ఈ విధంగా చేతార్థకం ఉంటుంది. సంస్కృతంలో చేత్ అంటే అట్లయితే అని అర్థం అనమాట. అట్లయితే అని ఉండదు వాక్యంలో, మనం అట్లా అనుకోవాలన్నమాట. పడితే అంటే అట్లయితే అని అర్థం, చదివితే అంటే అట్లయితే, చేస్తే అంటే అట్లయితే, పూజిస్తే అంటే అట్లయితే. కాబట్టి చేత్ అంటే అట్లయితే అని అర్థం. కాబట్టి దీన్ని చేతార్థకం అని అంటారు. ఆ తర్వాత శత్రర్థకం. చూడండి, ఇది వర్తమాన కాల అసమాపక క్రియ అన్నమాట. వర్తమాన కాల అసమాపక క్రియను శత్రర్థకం అంటారు. వర్తమాన కాలంలో ఉంటుంది వాక్యము, మరియు ఇది అసమాపక క్రియ కూడా ఉంటుంది. చూడు, ఇందులో ఒక అసమాపక క్రియ అంటే ఉపక్రియ అంటాం, ఒక ప్రధాన క్రియ ఉంటాయి. ఉదాహరణకి, అమ్మ వంట చేస్తూ, చేసి కాదు చేస్తూ, ఎందుకంటే వర్తమాన కాలం కదా, చేస్తూ, ఇది ఉపక్రియ.
దీన్ని అసమాపక క్రియ అని కూడా అనొచ్చు. అమ్మ వంట చేస్తూ టీవీ చూస్తున్నది, ఇది ప్రధాన క్రియ, చూస్తున్నది. చేస్తూ అనేది ఉపక్రియ, అది కాకుండా అసమాపక క్రియ ఇది. కాబట్టి దీన్ని మనము అమ్మ వంట చేస్తూ టీవీ చూస్తున్నది, ఒక ఉపక్రియ, ఒక ప్రధాన క్రియ. రామారావు మెట్లు దిగుతూ ఫోన్లో మాట్లాడుతున్నాడు, చూడండి వర్తమాన కాలంలో ఉంది, మాట్లాడుతున్నాడు, చూస్తున్నది, ఈ విధంగా అనమాట. మెట్లు దిగుతూ ఇది ఉపక్రియ, అసమాపక క్రియ. ఫోన్లో మాట్లాడుతున్నాడు అనేది వర్తమాన కాలం. గోపాలరావు టీ త్రాగుతూ, చూడండి త్రాగుతూ వార్తాపత్రిక చదువుచున్నాడు, మన కళ్ళ ముందర జరుగుతుండాలన్నమాట, వర్తమాన కాలం కదా. అందుకు గోపాలరావు టీ త్రాగుతూ వార్తాపత్రిక చదువుచున్నాడు, ఈ విధంగా అవి వాక్యాలు ఉంటాయి. దీన్ని మనము శత్రర్థకం అంటాము. ఇది వర్తమాన కాల అసమాపక క్రియ. ఆ తర్వాత విధ్యర్థకం. విధ్యర్థకం అంటే ఆ వాక్యంలోనే, అంటే ఆ పదంలోనే విధిగా చేయాలి, కంపల్సరీ, తప్పకుండా చేయాలి, ఖచ్చితంగా చేయాలి, అది మన డ్యూటీ అనే అర్థం వస్తుంది. కాబట్టి విధి అంటే డ్యూటీ అని అర్థం, తప్పకుండా చేయాలి అనే అర్థం, ఖచ్చితంగా చేయాలి అనే అర్థం. ఆ విధంగా వచ్చే వాక్యాలను మనము విధ్యర్థక వాక్యాలు అంటాము. చూడండి ఉదాహరణ, స్కూల్కు తప్పక వెళ్ళాలి. చూడు, స్కూల్కి తప్పక వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి స్కూల్కి, వెళ్ళకపోతే మన పని జరగదు, మనకు చదువు రాదు, అది మన డ్యూటీ, అది మన విధి అని అర్థం. అన్నం తినే ముందు చేతులు బాగా కడుక్కో. చూడండి, అన్నం తినే ముందు చేతులు బాగా కడుక్కో, అన్నం తినే ముందు చేతులు కడుక్కొని తినాలా, అది మన విధి అనమాట, లేకపోతే రోగాలు వస్తాయి అని అర్థం. కాబట్టి ఖచ్చితంగా ఈ పని చేయాలి. పరీక్షలకు తప్పకుండా చదవాలి, చదివితేనే పరీక్ష పాస్ అవుతారు, లేదంటే ఫెయిల్ అవుతారు. కాబట్టి పరీక్షలకు తప్పకుండా చదవాలి, అది మన విధి, అది మన డ్యూటీ. ఈ విధంగా వచ్చే వాక్యాలను మనము విధ్యర్థక వాక్యాలు అంటారు. ఇక్కడితో కొన్ని వాక్యాలు అయిపోయాయి, క్రియారూపాలు అయిపోయాయి, ఇంకా కొన్ని ఉన్నాయి, మనం తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.